ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నా. క్రిస్మస్ మాసంలో ఉన్న అందరి ఇళ్లలో గొప్ప హడావుడిగా కనపడుతూ ఉంటుంది. మరి మీరు ఇప్పటి వరకు క్రిస్మస్ ట్రీ పెట్టి ఉండొచ్చు, స్టార్ పెట్టి ఉండొచ్చు. అలాగే మరి కొన్ని గృహాలకి క్యారల్స్ కూడా అయిపోయి ఉండొచ్చు, ఇంకా కొన్ని గృహాలకి క్యారల్స్ జరగవలసి ఉండొచ్చు. ఓకే, ఏదేమైనప్పటికీ దేవుడు మన ప్రతి అవసరతలు ఎరిగినవాడు, మనల్ని ప్రేమిస్తున్నవాడు, మన అవసరం తీర్చేవాడు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఆ దేవుని బట్టి సంతోషంతో మన ప్రభువుని కనపరుస్తూ ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, కృపగలిగిన మా గొప్ప దేవ, అద్వితీయుడు, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. నీ మహోన్నత నామాన్ని, మీ పరిశుద్ధమైన నామాన్ని, నీ పవిత్రమైన నామాన్ని హెచ్చిస్తున్నాం. అయ్యా, నీవు ఉన్నవాడవు, అనువాడవు, యుగ యుగములకు నిత్యుడవు దేవుడవు, సమాధానకర్తమైన గొప్ప దేవుడవు, మా భారములు మోయించున్నటువంటి వాడవు. అయ్యా, నువ్వు పవిత్రుడవు, నువ్వు పరిశుద్ధుడవు, ధవలవర్ణుడవు, రత్నవర్ణుడవు నాయన, శ్రీమంతుడవు నాయన, జ్యోతిర్మయుడవు నా ప్రభు. నీకే మహిమ చెల్లిస్తూ మిమ్మల్ని హెచ్చించి మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడు అయిన యేసునామములో స్తుతిగా మీకు అర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి గత వారం రెండు విషయాల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఒకటి, దేవుని యొక్క సన్నిధి నరుల యొద్దకు వచ్చుట అని మనం చూసాం. మరి ఎందుకు వచ్చింది, దాన్ని మొదటి రాకడ అని మనం చూస్తూ ఉన్నాం. దాని గురించి లాస్ట్ వీక్ మనం ధ్యానం చేశాం. మరి రెండవ రాకడ యొక్క ఉద్దేశం ఏంటి అనగా, నరుడు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళుట. ఇది రెండవది, నరుడు దేవుని సన్నిధికి. ఇప్పుడు పరలోకంలో ఉండవలసిన ప్రభువు తన మహిమను తగ్గించుకొని ఆయన నరులమైనటువంటి పాపులమైనటువంటి మన దగ్గరికి వచ్చాడు. ఆయన సన్నిధి మన మధ్యకి వచ్చింది. ఇప్పుడు మనము ఆయన సన్నిధిలోకి వెళ్ళాలి. ఇది రెండవ రాకడ యొక్క ఉద్దేశం. మరి దేవుని యొక్క సన్నిధిని చేరాలంటే మనము ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధిని మనం ఎలా సమీపించగలం? మరి మనం ఒక పెద్ద గౌరవం కలిగిన వ్యక్తి ఉన్నాడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారనుకున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మనం దర్శించాలంటే మనం కూడా ఆయన లాంటి సమానమైనటువంటి ఆ స్టేటస్లోకి రావాలి. అలాగే మన దేవుని యొక్క సన్నిధికి చేరాలంటే మనకు కూడా ఒక స్టేటస్ అనేది అవసరమైనది. మరి అది ఎలా వస్తుంది? ఆ యొక్క సహ అనుభవాన్ని మనం ఎలా పొందుకోగలుగుతాం అనేది మనం ఈరోజు చూద్దాం. రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38 వచ్చిన 39 వచ్చినములో అపోస్తులైన పేతురు ద్వారా ఈ మాటలు రాయబడుతున్నాయి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును అపోస్తులను అడగగా 38 వచ్చాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. దేవుని సంగమా, ఇక్కడ కొన్ని విషయాల గురించి పేతురు చెబుతున్నాడు. మనము దేవుని యొక్క సన్నిధికి చేరాలి అంటే, మనము రెండవ రాకడలో ఎత్తబడాలి అంటే, నెంబర్ 1 మనకు కావలసినది ఏంటంట, మొట్టమొదట మారు మనసు అనుభవాన్ని మనం కలిగి ఉండాలి అని రాయబడుతుంది. మారు మనసు అనుభవం అనగా మన యొక్క పాత మనసు, పాత స్వభావం అనేది మనం మార్చుకునే వారంగా ఉండాలి. మన మనసు మారాలి. మరి ఇంత మునుపు మనసు ఒకవేళ చెడుని అధికంగా ప్రేమించే మనసు కావచ్చు, అలాగే ఇంత మునుపు ద్వేషించే మనసు కావచ్చు, ఇంత మునుపు గర్వించే మనసు కావచ్చు, ఇంత మునుపు అసూయపడే మనసు కావచ్చు, ఇంత మునుపు పగను పెంచుకునే మనసు కలిగి ఉండొచ్చు. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి నీ దగ్గరకు వచ్చిందో, నువ్వు యేసుక్రీస్తుని నీ రక్షకుడిగా అంగీకరించడానికి, ఆయన నీ ప్రభువు, ఆయన నీ దేవుడు, ఆయన నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతూ ఉన్నావో, విశ్వాసం అనేది నీలో ప్రారంభం అవుతూ ఉన్నదో, అప్పుడు నీ మనస్సు మారినదై ఉండాలి. నువ్వు మనస్సు మార్చుకున్న వాడవై ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతున్న మత్తయి సువార్తలో మారు మనసు తగిన ఫలములు ఫలించుడి అని వ్రాయబడుతుంది. దేవుని బిడ్డలారా, మన మనస్సు మారినప్పుడు ఫలం అనేది కనపడుతుంది. నువ్వు మారిన దానికి ప్రతిరూపంగా నీ ఫలం కనపడుతుంది. ఇంత మునుపు నువ్వు ద్వేషించేవాడు అయితే ఇప్పుడు నువ్వు ప్రేమించేవాడు ఉంటావు.
ఇంత మునుపు అసూయపడే వ్యక్తి అయితే ఇప్పుడు నువ్వు అసూయని లేకుండా జీవించే వ్యక్తిగా ఉంటావు. అలాగే ఇంత మునుపు కోపడే వ్యక్తి ఉంటే ఇప్పుడు మృదువైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు. ఇవి నీ క్రియల ద్వారా ఈ లోకములో ప్రజలు గుర్తించేవారుగా ఉండాలి. నీ అంతలో నేను మారాను, నేను మారు మనసు పొందాను, ఎదుగు నా జీవితాన్ని నేను మార్చుకున్నాను, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను అని నువ్వు వెళ్ళి ప్రజలకు చెప్పవలటం కాదు. నిన్ను చూచిన వారు ఆ మాట చెప్పాలా, నీ క్రియలను చూచిన వారు ఆ మాట చెప్పాలా. అది మారు మనసు తగిన ఫలము అంటే. కనుక మొదటి అనుభవము మారు మనసు. మారు మనసు అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు మనము దేవుని యొక్క సన్నిధిని చేరగలుగుతాం. దేవుడు అక్కడే అంటున్నాడు, మారు మనసు అయిన ఫలములు ఫలించుడి. ఇదిగో అబ్రహామును చూడండి, మీరు అబ్రహాము యొక్క పిల్లలు కావాలంటే మారు మనసు అయిన ఫలాలు ఫలించాలి. ఒకవేళ లేనట్లయితే ఈ రాళ్లని అబ్రహాము సంతానంగా నేను దీవిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పెట్టారా, మన అబ్రహాము సంతానంగా ఉండాలి అంటే మారు మనసు అనుభవం అనేది మనం కలిగి ఉండాలి. మనం దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఈ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి అని వాక్యం చెబుతుంది. రెండవదిగా అక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట, ఈ మారు మనసు అనగా నీ మనసు మారుతూ ఉన్నప్పుడు నీలో కలిగేది ఏంటంటే పాప క్షమాపణ అనగా పశ్చాత్తాప అనుభవం నీలో కలగాలి. పాప క్షమాపణలోకి వెళ్ళాలి అనగా నీ పాపములను ఒప్పుకోవాలి ప్రభు దగ్గర. అయ్యా నేను ఈ పాపం చేశా, నన్ను నువ్వు క్షమించాయని నువ్వు ఎప్పుడైతే నీ పాపాలు వేసే దగ్గర ఒప్పుకోగలుగుతావో ఆ ఒప్పుకోలను బట్టి దేవుడు నీ పాపముల విషయంలో నిన్ను క్షమించి నిన్ను అంగీకరిస్తాడు, నిన్ను ఆయన సన్నిధికి ఆహ్వానిస్తాడు. ఆయనతో పాటు సహ అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా, ఆయనతో పాటు ఆ స్టేటస్ కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు వెళ్ళగలుగుతావు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, నీవు కూడా పరిశుద్ధుడిగా ఉండాలి అని పేతురు తను రాసిన పత్రికలో చెప్పాడు. మరి ఆ పరిశుద్ధత ఎలా వస్తూ ఉన్నదంటే పాపముల నుండి మనం విడుదల పొందినప్పుడు, మన పాపములు ఒప్పుకొని ఆ పాపములను మనం అంగీకరించి ఆయన రక్తముతో కడగమని ఆయన దగ్గర పశ్చాత్తాపడినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు మనం ఆ పాపముల నుండి విడుదల పొందుకోగలుగుతాం. ఎందుకంటే క్రీస్తు రక్తము ఇరుగు నీ పాపముల నుండి నిన్ను శుద్ధుడిగా మారుస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైన సంగమా, మనం నేర్చుకునే మాట ఏంటంటే మన మొట్టమొదట మారు మనసు అనుభవంలోకి రావాలి. రెండవదిగా పాప క్షమాపణ అనుభవంలోకి రావాలి. ఆ తర్వాత మూడో అనుభవాన్ని గురించి ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్న మాట, నీవు బాప్తిస్మము పొందుకోవాలి అని వ్రాయబడుతున్నది. దేవుని సంగమా, ఈ మాటని జ్ఞాపకం చేసుకోండి. బాప్తిస్మం. మరి ఈ లోకంలో ఉన్న వారు చాలా మంది మన మంచి పనులు చేస్తే మన పునర్జన్మ ఉంటుంది, మనం తిరిగి జన్మిస్తాం, ఒకవేళ మనిషిగా జన్మిస్తాం. ఒకవేళ మనం మంచి క్రియలు చేయకపోతే మనం ఏ జంతువులాగా మనం జన్మిస్తాం అని ఈ లోకంలో ఉన్న అనేక మంది ప్రజలు నమ్ముతూ ఉన్నారు. అయితే ప్రభు చెబుతూ ఉన్న మాట కూడా అదే. తీతు పత్రికలో వ్రాయబడుతున్న 3వ అధ్యాయం 5వ వచనంలో పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా మన పాత స్వభావము నుండి నవీన స్వభావం, క్రొత్త స్వభావములోనికి మనం మారవలసిన వారమై ఉన్నాం. దానినే మనం బాప్తిస్మము అంటూ ఉన్నాం. అనగా మన పాప జీవితాన్ని మనం చంపివేయవలసిన వారమై ఉన్నాం. మన పాత అలవాట్లను మనం వదిలిపెట్టవలసిన వారమై ఉన్నాం. మన పాత అభిరుచులను మనం వదిలిపెట్టాలి. మన అభిరుచులు, మన అలవాట్లు ఏంటంటే ఈ లోక సంబంధమైన, ఈ లోకంలో ఉన్న పాపాన్ని కొరకే నేత్రాశ, శరీరాశ, జీవడము, వీటిలో మనము లీనమైపోయి మన కన్ను చూచింది ఆశిస్తూ, మన హృదయం కోరుకుంది ఆశిస్తూ మనం పాపం చేస్తూ ఉన్నాం. ఆ పాపం విషయంలో మనం మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది ఎప్పుడైతే ఆ బాప్తిస్మ అనుభవం అనగా ఆ పాప జీవితాన్ని భూస్థాపన చేసి ఒక క్రొత్త జీవితం కొరకై నువ్వు తిరిగి ప్రభు వైపు నువ్వు చూడగలుగుతావో, ప్రభు కొరకు నువ్వు తిరిగి లేపబడతావో, అదే నీ జీవితంలో ఒక గొప్ప ఆనందము. అదే బాప్తిస్మ, అదే పునర్జన్మ సంబంధమైన స్నానం. పునర్జన్మ అనగా నూతన జీవన విధానంలోనికి నువ్వు రాగలుగుతున్నావు. అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ అనే వరాన్ని కూడా పొందుకుంటావు. ఇది దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి, నీ బిడ్డల తరానికి, ఇదిగో నీ యొక్క బంధువులకి, నీ పొరుగు వారికి, ఇది అందరికీ కూడా వర్తించే మాట అని అపోస్తలుడైన పేతురు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, నువ్వు రెండవ రాకడలు ఎత్తబడాలి అంటే ఆ రెండవ రాకడ
క్రిస్మస్, మొదటి రాకడ క్రిస్మస్, రెండవ రాకడ ఆ నిత్యత్వము. ఈ రెండవ రాకడకు నువ్వు సిద్ధపడాలంటే దేవుని సన్నిధి నీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళాలి అంటే నీలో ఈ మార్పు ఉండాలి. మారు మనసు అనుభవం ఉండాలి, పాప క్షమాపణ ఉండాలి, బాప్తిసం తీసుకుని ఉండాలి. ఒకవేళ నేను బాప్తిసం తీసుకున్నా నేను పరలోకానికి వెళ్తాను అని అనుకుంటావేమో, బాప్తిసానికి తగిన జీవితాన్ని నువ్వు జీవించాలి. ఆ బాప్తిసం అప్పుడు ఏ ప్రమాణం చేసావో ఆ ప్రమాణ ప్రకారం ఆయన వాక్యానుసారంగా నడిచినప్పుడే నువ్వు ఆ సన్నిధిని చేరగలవు. ఆయన రెండో రాకడ ఎత్తబడగలవు. అట్టి కృప దేవుడు నీకు మనందరికీ నాకును అనుగ్రహించి ఆయన రాకడకు మనం సిద్ధపరచునుగాక. ఆమె. మహాగణుడు అయిన తండ్రి నీకు వందనాలు. ఈ క్రిస్మస్ మాసములు అయ్యా నీ వాక్యాన్ని వింటూ ఉన్నా, నిన్ను గణపరుస్తున్నా, ధ్యానిస్తూ ఉన్నా, అలా నీ సన్నిధిలో గోజాడుతూ ఉన్నా. అయ్యా మా ప్రియబిడ్డలు ఈ మాటలు విన్న ప్రతి వారిని అయ్యా మారు మనసు అనుభవాన్ని, పాప క్షమాపణ అనుభవాన్ని, అయ్యా బాప్తిస్మ అనుభవంతో ప్రభు మీరు నింపండి. అయ్యా ఇంటి అనుభవంలో ఉన్నవారు మేము ఉన్నాం కదా అని అనుకుంటూ ఉన్నారేమో, అయ్యా వారు ఎక్కడ తొట్టిల్లినా మరలాది పాపమే కనుక అయ్యా నీ యొక్క నిత్య రాజ్యాన్ని సిద్ధపడే యోగ్యతను అనుగ్రహించి మీరు మహిమను పొందమని, రెండవ రాకడను అయ్యా నీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని అయ్యా మా అందరికీ మా బిడ్డలకు దయచేయమని, ఈ మాసంలో ఉన్న మా బిడ్డల అవసరతలన్నీ తీర్చండి. ఈ యూట్యూబ్ ద్వారా అయ్యా ఛానల్ ద్వారా ఏ బిడ్డలైతే వాక్యం వింటున్నారో వారి కుటుంబంలో సమృద్ధిని దయచేయండి. మీరు మహిమను పొందండి. ఆరోగ్యపరంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా దీవించండి. మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడుగుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి తోడై ఉండి ఆయన రాకడకు ఆయత్తపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ క్రిస్మస్ శుభాలు. దేవుడు మిమ్మల్ని సమృద్ధితో నింపునుగాక. గాడ్ బ్లెస్ యు.